హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో ఈ రోజు టాప్ టమాటా ధరలు అయితే ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. మనకి ఎక్కువగా కోలారు, చింతామణి, బాగేపల్లి, మైసూరు ఈ మార్కెట్లలోనే కొంచెం అందరికి ఐడియా ఉంటది. మిగతా ఆల్ ఓవర్ కర్ణాటక అంటే మనకి తెలిసిన ఏరియాలు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడెక్కడ ఏ రేట్లు పడుతున్నాయి అనేది తెలియజేస్తాను ఈ వీడియోలో. అయితే ముందుగా మైసూర్ మార్కెట్ చూసుకుంటే మైసూర్ వచ్చేసి 22 కేజీల బాక్స్ 100 రూపాయల నుంచి 750 రూపాయల దాకా పడింది. 100 రూపీస్ టు 750 రూపీస్ దాకా పడింది 22 కేజీల బాక్స్ మైసూర్ మార్కెట్ లో. ఇంకా తర్వాత ఓసూర్ మార్కెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఓసూరు తమిళనాడు. ఓసూర్ మార్కెట్ వచ్చేసి 100 రూపాయల నుంచి 750 రూపాయల దాకా పడింది 25 కేజీల బాక్స్. 100 రూపీస్ టు 750 రూపీస్ దాకా పడింది 25 కేజీల బాక్స్ ఓసూరులో. తర్వాత కొప్పలు చూసుకుంటే కొప్పల మార్కెట్ లో 15 కేజీల బాక్స్ 50 రూపాయల నుంచి 300 రూపాయల దాకా పడింది 50 రూపీస్ టు 300 రూపీస్ దాకా పడింది 15 కేజీల బాక్స్ కొప్పలు. ఇంకా తర్వాత తుముకూరు మార్కెట్ చూసుకుంటే తుముకూరు 100 రూపాయల నుంచి 400 రూపాయల దాకా పడుతుంది 25 కేజీల బాక్స్. 100 రూపీస్ టు 400 రూపీస్ దా పడుతుంది 25 కేజీల బాక్స్ తుమ్కూరు మార్కెట్ లో. తర్వాత గంగావతి మార్కెట్ చూసుకుంటే గంగావతి మార్కెట్ లో 25 కేజీల బాక్స్ 100 రూపాయల నుంచి 400 రూపాయల దా పడుతుంది 100 రూపీస్ టు 400 రూపీస్ దా పడుతుంది గంగావతిలో 25 కేజీల బాక్స్. తర్వాత గదక్ మార్కెట్ చూసుకుంటే గదక్ వచ్చేసి 100 రూపాయల నుంచి 400 రూపాయల పడుతుంది 15 కేజీల బాక్స్. 100 రూపీస్ టు 400 రూపీస్ కాబట్టి 15 కేజీల బాక్స్ గంగావతిలో. తర్వాత మాండ్యా వచ్చేసి మాండ్యాలో 22 కేజీల బాక్స్ 100 రూపాయల నుంచి 600 రూపాయల దాకా పడుతుంది 100 రూపీస్ టు 600 రూపీస్ దా పడుతుంది మాండ్యాలో. తర్వాత చిక్మంగళూరు వచ్చి 100 రూపాయల నుంచి 800 రూపాయల దాకా పడుతుంది 28 కేజీల బాక్స్ 100 రూపీస్ టు 800 రూపీస్ దా పడుతుంది 28 కేజీల బాక్స్ చిక్మంగళూరు. తర్వాత బాగేపల్లి తెలిసిన కదా 100 రూపాయల నుంచి 500 రూపాయలు. కూట్లిగి మార్కెట్ వచ్చేసి 100 రూపాయల నుంచి 700 రూపాయలు 25 కేజీల బాక్స్. ఇంకా దవనగిరి మార్కెట్ వస్తే 100 రూపాయల నుంచి 500 రూపాయల దాకా పడింది. ఇది ఈ రోజు ఓవరాల్ కర్ణాటకలో పడుతున్న టమాటా ధరలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టండి. తర్వాత మనం చెప్పిన రేట్లు ఆ మార్కెట్ లో పడుతున్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే మనం తీసుకున్న వాళ్ళు కొంచెం అటు ఇటుగా చెప్పొచ్చు. మీరైతే పక్క మార్కెట్ లో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి ఆ రేట్ కరెక్టా కాదా అనేది మళ్ళీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.